మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గం కోసం ఎంత త్యాగమైనా చేస్తా అన్నారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాడతానని డైలాగ్ పేల్చారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్లో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఆలస్యమైనా ఎదురు చూస్తా అన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తారని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాంచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపోర్ట్ చేయకుండా కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తరచుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, హైకమాండ్ పట్టించుకోనటువంటి తీరు, అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల కేంద్రంలో పర్యటించారు. ఆ నేపథ్యంలోనే త్రిపుల్ రైతులకు సంబంధించి ఆయనని కలిశారు. ఆ రైతులను ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన త్యాగం చేసినటువంటి తీరును మరోసారి గుర్తు చేశారు. అయితే ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అప్పట్లో ఆయనకు నిధులు రాలేదు, తద్వారా నేను ఆ అభివృద్ధి చేయడం కుదరలేదని కూడా ఆయన అప్పట్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను రాజీనామా చేశారు. అయితే రాజీనామా అనంతరం కూడా నారాయణపురం టు చౌటుప్పల్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్కు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, గట్టుప్పల్ మండలం గట్టుప్పల్ ప్రత్యేక మండలం కావచ్చు, ఇటు చెండూరు రెవెన్యూ డివిజన్ కావచ్చు, ఇటు శివన్యపురం భూ నిర్వాసితులకు పరిహారం వచ్చిందని కూడా ఆయన ఈ రోజు కూడా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజీనామా అనంతరం కూడా, ఓడిపోయిన అనంతరం కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఈ వ్యాఖ్యలు మళ్ళీ చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మరోసారి ఆయన త్యాగం చేస్తేనే మళ్ళీ ఆ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని కూడా ఒక ప్రత్యేక సంకేతాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు మంత్రి పదవి అంశాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. తాను బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని, అయినా ఇచ్చిన మాట తప్పారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయినా తనకు ఓపిక ఉందని గుర్తు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే మరోసారి ఆయన రాజీనామాకు సిద్ధమా అనేటువంటి సంకేతాలు హైకమాండ్ కు పంపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అధికార పార్టీలో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది పక్కన పెడితే మరోసారి మునుగోడు ప్రజల కోసం దేనికైనా సిద్ధం అనేటువంటి సంకేతం అయితే ఇప్పుడు పంపినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక కొత్త చర్చకు అయితే తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగాలంటే తాను రాజీనామా చేయాలి, ప్రభుత్వం ఇక్కడ దిగి వస్తుందని కూడా ఆయన ఆ కామెంట్ చేశారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో మంత్రి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రానియేలా రాజీనామా చేస్తారు అనేటువంటి కొత్త చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.